కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్వి నాయకులు మండిపడ్డారు. మాసప్ ట్యాంకులోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని బీఆర్ఎస్వి నాయకులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తోందని నిప్పులు చెరిగారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పెండింగ్ స్కాలర్షిప్, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి ముందు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగ నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి, వెంటనే విడుదల చేయాలి. దీనివల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా కాలేజీలు కూడా ఈరోజు కాలేజీ యజమానులు కూడా బంద్కు నిర్వాధిక బంద్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి ధర్నాలు కూడా పాల్గొన్నారు. అడుగుదాం, చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఏంటి ఈ ధర్నా కారణం ఏంటి, ఏం చెప్తారు? ఇవాళ ముఖ్యంగా ప్రపంచంలో చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చెత్త ప్రభుత్వం నడుస్తుందండి. ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో ఈ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో దాదాపు 20 నెలలు కంప్లీట్ అయినా కూడా ₹2 కూడా స్కాలర్షిప్ల పేరు మీద కూడా గవర్నమెంట్కి విద్యార్థులకు గవర్నమెంట్ చెల్లించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి 50 నుండి 60 సార్లు ఢిల్లీకి కూడా డబ్బులు ఉంటాయి. ఇక్కడ నుండి డబ్బులు తీసుకొని ఇలా రాహుల్ గాంధీకి 3 చెప్పడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఇవాళ విద్యార్థులకి స్కాలర్షిప్ల పేరు మీద కానీ ఫీ రియంబర్స్మెంట్ పేరు మీద కానీ ₹1 వేయడానికి చేత కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుతారండి. వాళ్ళ పొట్టగొట్టి విద్యార్థులను రోడ్డు మీదకి ఎక్కించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ ఎక్కడ చూసినా అటు చూస్తే రైతన్నలను రోడ్డు మీద యూరియా చేయకుండా రోడ్డు మీదకి ఎక్కిస్తున్నాడు. ఇవాళ చూస్తే ఇలా విద్యార్థులనే కాదు విద్యార్థులకు విద్య చెప్పే గురువులను కూడా రోడ్డు మీద ఎక్కించి వాళ్ళు కాలేజీలు బంద్ చేసుకునే పరిస్థితి ఇవాళ ఈ చెత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కనీసం విద్యాశాఖ మంత్రి కూడా అయిననే ఉన్నాడు. కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ అయినా పెట్టిండా? కనీసం ఇక విద్యార్థులను ఆదుకోమని చెప్పేసి వాళ్ళ డిగ్రీలు బీటెక్లు అయిపోయినా కూడా సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ కాలేజీల దగ్గరికి యాజమాన్యాల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి అంటున్నారు. విద్యార్థుల జీవితాలు ఇవాళ రోడ్లపైన పడ్డాయి. దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీటెక్ అయిపోతే వాళ్ళు మా ఉద్యోగాలు ఎక్కడ రేవంత్ రెడ్డి అని అడుగుతారు. కాబట్టి ఆ ఉద్యోగాలు తెచ్చే దమ్ము ఈ రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వకుండా పెండింగ్ పెట్టి ఇలా విద్యార్థుల జీవితాలతో చిలగాడమాడుతున్నారు. ఇవాళ ఎన్నో 420 గ్యారెంటీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి కనీసం విద్యార్థులకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే కూడా ఇస్తలేరు. ఇమీడియట్గా తక్షణమే ఈ యొక్క స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోతే భారీ ఎత్తున రాష్ట్రంలో మొత్తం అలజడి లేగుతుంది. విద్యార్థి లోకం అంటే ఏదో కూడా తెలియజేస్తాం మేము. మనతో పాటు ఇంకొంతమంది విద్యార్థి నాయకులు, చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఏం చెప్తారు రాష్ట్రంలో? ఈరోజు ఈ సీఎం దిద్దామా అంటే 1,800 కోట్ల బకాయిలు ఇంకా కూడా చెల్లించకపోవడగా ఆ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రి ఉసురు కూడా తీసుకుంటున్న ఈ సీఎం ఇంతవరకు ఎటువంటి రివ్యూ మీటింగ్ ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనే పెట్టుకొని ఇంతవరకు ఎటువంటి రివ్యూ మీటింగ్ కూడా పెట్టని ఘనత ఈ సీఎంది. ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న పెట్టిన రివ్యూ కూడా ఎటువంటి ఫలితం లేకపోవడం సిగ్గుచేటు. మీరు ఇప్పుడు తక్షణమే విడుదల చేయకపోతే స్కాలర్షిప్లు కానీ ఇవి ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి నుంచి మొత్తం నిరసనలు తెలిపి ప్రభుత్వం దిగిరావాలని చెప్పి ఈ దొంగ ప్రభుత్వానికి విన్నపం చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు దగ్గర 1.5 ఇయర్కి వెళ్ళి చూస్తున్నామండి. ఫీజు రియంబర్స్మెంట్ అని కాలేజ్ ఇంతకుముందు ఏమైనా ఇబ్బంది విద్యార్థులకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా బీఆర్ఎస్వి నాయకులు మా లీడర్లకి మెసేజ్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు యాజమాన్యం మాకు రిపోర్ట్ చేస్తున్నారు, అన్నా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి. 4 రోజుల క్రితం ఇక్కడనే యాజమాన్యులు విద్యా సంస్థల ఎండీలు వచ్చి ఇక్కడ ఒక లెటర్ ఇస్తే దానికి ఇంతవరకు సోయం లేకుండా ప్రభుత్వం ఇంకా అట్లనే ఉన్నది. దీనివల్ల ఎంతో మంది ఫ్యామిలీస్, లెక్చరర్స్ ఫ్యామిలీస్ పక్కన పడుతున్నాయండి. వాళ్ళకి కరెక్ట్ సాలరీస్ లేక ఆ ఒత్తిడిని విద్యార్థుల మీద చూపెడుతున్నారు. దీన్ని కఠినంగా మేము మా విద్యార్థి సంఘాలు తీసుకుంటున్నాయి. మరి ఎన్నో నిరసనలు విద్యార్థులకి మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. దీనివల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుంది. అంతేకాకుండా పెండింగ్ స్కాలర్షిప్స్ కూడా వెంటనే విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.